తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల నుండి గాండ్ల కులస్తులందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సుహృద వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మా అధ్యక్షుల వారు కావచ్చు, తిరుపతి అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్నటి రోజు మా కుల పెద్దలందరూ కూడా కలిసి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఈ యొక్క గాండ్ల కుల వృత్తిని పెంపొందింపు చేయడానికి 300 యూనిట్ల వరకు ఎవరైతే మిషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు రాయితీ కల్పించమని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము తయారు చేసేటువంటి ఆయిల్ని ఇది చాలా మంచిగా ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయాలకు అన్నిటికీ కూడాను సప్లై చేయడానికి కూడా మాకు అనుమతి మంజూరు చేయండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా 2018లో గాండ్ల కుల కార్పొరేషన్ని సారే ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్కి ఆ రోజు విశాలాక్షి అనేటువంటి వాళ్ళని చైర్మన్గా పెట్టడము, బోర్డ్ ఆఫ్ డైరెక్షన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కమిటీకి కొత్తగా ఆ కమిటీకి గాండ్ల కార్పొరేషన్కి చైర్మన్ని, డైరెక్టర్లు కూడా నియమించి వాళ్లకు విధులు నిధులు కూడా ఇచ్చి మా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించమని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సావధానంగా వినడం జరిగింది. విన్నటువంటి తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా నేను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పినట్లు కులస్తులందరూ కూడా ఒకటిగా ఉండాలని చెప్పి, గాండ్ల కులస్తులందరికీ వృత్తి ఏమంటే ఆ యొక్క ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో మరగానుగలే కాకుండా మామూలు గానుగలతో కూడా, చెక్క గానుగలతో కూడా ఆయిల్ తీసే విధంగా కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టారు, స్టేట్ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ పెట్టారు. కాబట్టి ఆ స్కీమ్స్ అన్నింటి కూడా సద్వినియోగం చేసుకోమని, అదేవిధంగా ఏమేమి లోన్స్ ఇస్తారు, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారని ఒక కరదీపిక కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా అన్ని జిల్లాలకు కూడాను మా అధ్యక్షులు వారు ఇస్తున్నారు. కాబట్టి అందులో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ కుల వృత్తులు చేసే వాళ్ళకి అందరికీ కూడాను తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఉత్తేజింపచేసి కులాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యక్రమాలు చేసే విధంగా ఈ రోజు ఈ యొక్క సమావేశం జరుగుతుంది అని సవినయంగా తెలియజేస్తున్నారు.